ఇక మరో అంశంలోకి వెళ్దాం. జగన్ విష రాజకీయాలంట. ఈనాడు వాళ్ళ దుర్మార్గపు సంపాదకీయం ఏంటంటే ప్రజల సంపద తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డం పడతాడా జగన్ అని చెప్పి వీళ్ళు రాస్తున్నారండి. జగన్ విష రాజకీయాలు అంటూ ఇవన్నీ తిట్టారు. ఇప్పుడు అదంతా చదవడానికి టైం మనకి ఇదే సరిపోద్ది, దాని మీద మాట్లాడతారు. అయితే ఇంత పెద్ద ఘనపార్టీలు నిన్న ఇద్దరు కలిసి రాస్తారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఒకళ్ళేమో కేంద్ర ప్రభుత్వం చెప్పింది పీపీపీ విధానాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పింది, అది వైద్య కళాశాలకు వర్తిస్తుందని కేంద్ర మంత్రి చెప్పాడంట. కేంద్ర మంత్రి చెబితే ఆ లెటర్ అయితే చూపించి ఎంత శాతం ఇస్తారు, మరి ప్రభుత్వం తరఫున ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న వస్తుంది కదా. గతంలో 17 కాలేజీలు ప్రభుత్వ పరంగానే వచ్చినాయి కదా, ఇప్పుడు పీపీపీకి మార్చుకోవచ్చు అని ఏమన్నా చెప్పాడా? ఇస్తే ఆ లెటర్ ఇవ్వాలి చూపించి ఉండేవాళ్ళు కదా. మరి అంటే ఇది నమ్మొచ్చా? అంటే ఇట్లాంటి అబద్ధపు వార్తలు కూడా రాస్తున్నారా అన్న అనుమానం కలిగేలాగా ఈనాడు వాళ్ళేమో 40% వరకు కేంద్ర ఆర్థిక సాయం చేస్తుందని చెప్పి రాశారు. ఆంధ్రజ్యోతి వాళ్ళేమో 60% చేస్తుందని రాశారు. మరి ఎక్కడ ఎందుకు చేస్తుందో ఏం కాదో ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% అందుతుందని నడ్డా లేఖలో పేర్కొన్నారంట. సో ఇది నిజమా కాదా? అది నిజమేంటే నాకు వచ్చిన చిన్న సందేహం ఏమంటే ఆటోమేటిక్గా లేఖ ఇదిగో చూసారా నడ్డా గారు మాకు పంపించారని ప్రచారం చేసి ఉండేవాళ్ళు కదా. ఆ లెటర్ ఏమన్నా వచ్చిందా ఇంద్రనీల్ గారు? లెటర్ ఏం రిలీజ్ చేయలేదు సార్. కేవలం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పీపీపీ మోడల్ని కూడా ఎంకరేజ్ చేయండి అంటే కొత్తగా ఏదన్నా ప్రపోజల్ వచ్చి ప్రైవేటు వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ పెట్టాలి అనుకుంటున్నాము అంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వమని చెప్పారు. కానివ్వండి, ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన లేదు కంప్లీట్ అయిపోయిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు. వీళ్ళు కేవలం ఏంటంటే మాకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది, కేంద్రం సూచనల మేరకు మాత్రమే మేము విధంగా నడుచుకుంటున్నామని చెప్పాలని చూస్తున్నారు. పైపెచ్చు మీరు కానీ చూస్తే 4 మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిస్తే ఒక్క టెండర్ పార్టిసిపేషన్ కూడా లేదు. అంటే దీన్ని కూడా మళ్ళీ వాళ్ళు ఏమని చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, బెదిరించారు, అందువలన ఎవరు రాలేదు అని చెప్తున్నారు. కానివ్వండి, జనరల్గా ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతుంది సార్. ఏదైనా ఒక రాష్ట్రంలో చిన్న ఒక ₹1 కోటి టెండర్కి వెళ్ళాలన్నా కూడా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని కానీ ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ అనేవాడు టెండర్లో పార్టిసిపేట్ చేయడు. అలాంటిది ఖజానా ఖాళీ, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఇది ఒక శ్రీలంకలాగా అయిపోయిందని చెబుతూ లక్షల కోట్లు అప్పులు తెస్తూ చివరికి విద్యా వైద్యానికి 4,000 కోట్లు అప్పు 4,000 కోట్లు తీసుకొస్తున్నారట. ఆ 4,000 కోట్లు కనీసం ఈ మెడికల్ కాలేజీకి పెడితే అయిపోద్ది, గవర్నమెంట్ ఆస్తి ఉంటుంది. అదే సార్, ఇక్కడ ఏంటంటే విద్యా వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో ఒక 3,000 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్కి ఒక 7,000 కోట్లు కూడా పెట్టలేని ప్రభుత్వాన్ని, లేదు ప్రభుత్వమే ఒక 5,000 కోట్లు పెట్టి ఈ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయలేని దుర్భర పరిస్థితిలో ఉంది అని పదే చెబుతుంటే ఏ ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వచ్చింది సార్ మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు? చివరికి ప్రభుత్వం పనితీరు ఎట్లుందంటే కిమ్స్ వచ్చిందని ప్రచారం చేశారు ఫస్ట్, తర్వాత కిమ్స్ కాదని చెప్తున్నారు కదా. ఈ ఫ్రస్ట్రేషన్ ఈనాడు ఇంత దిక్కుమాలిన ఎడిటోరియల్ రాసింది సార్. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ గతంలో కూడా జరిగింది, గుర్తుందో లేదో మీకు. స్కిల్ స్కామ్ విషయంలో కూడా సీమన్స్తో సంబంధం లేదు, సీమన్స్లో పనిచేసే వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు సీమన్స్ లెటర్ రిలీజ్ చేసి మాకు అసలు దీంతో సంబంధమే లేదని. ఇప్పుడు కూడా ఏమైంది, కిమ్స్లో పనిచేసే వ్యక్తి టెండర్ అయితే వీళ్ళు కిమ్స్ అని రాసుకుంటారు. ఇప్పుడు కిమ్స్ పబ్లిక్ ఏం చెబుతుంది, మాకు అసలు సంబంధమే లేదు, మేమేమి టెండర్ పార్టిసిపేట్ చేయలేదు అంటారు. అంటే ఏ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుంది అంటే, ఒక ఇన్స్టిట్యూషన్కి అందులో పనిచేసే ఒక ఎంప్లాయీ వేసే టెండర్కి మధ్య డిఫరెన్స్ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి. సరే, ఒకే ఒక టెండర్ వచ్చింది అంటున్నారు, ఆ టెండర్ ఆర్ఎఫ్క్యూ ఫ్లోట్ చేసిన దానికి అనుగుణంగా ఉందా లేదా అన్న క్రాస్ చెక్ చేశారా? అది కూడా లేదు. సో ఏ విధంగా మీరు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటే, మీరు తప్పు చేశారు, తప్పు చేసిన దాన్ని ప్రజలు మ్యాండేట్గా 1 కోటి సంతకాల ద్వారా తెలిపిన తర్వాత కూడా ఈగోకు పోయి దాన్ని ముందుకు కొనసాగించాలనే ప్రయత్నమే కానీ యాక్సెప్ట్ చేయటము నిజమే సరే మనం కరెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశం గవర్నమెంట్ ప్రతిపక్షం ఏదో చేస్తుంది. మధ్యలో ఈనాడు వాళ్ళకి ఏమైంది, విష రాజకీయాలని జగన్ మీద ఒక విధానాన్ని అనౌన్స్ చేశాడు ఆయన. అయ్యా నేను నా విధానం ఇది, మేము ఇట్లా చేస్తాము, మేము తీసుకొచ్చాము ప్రభుత్వంలో, మీరు ప్రైవేట్ అంటున్నారు, మేము వ్యతిరేకిస్తున్నాం అంటే విష రాజకీయం అవుద్దా? అంటే ప్రజల సంపద తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడితే అది మంచి రాజకీయమా సార్? ఇప్పుడు అంటే ఈనాడు వారిది ఏ రకమైనటువంటి దిక్మాలిన సంపాదకీయం అనాలి సార్? ఇప్పుడు ప్రైవేట్ పీపీపీ సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారు.
ఇప్పుడు మీరు చెప్తున్నారు పీపీపీ మంచిది కాదని చెప్పి, నేను చెప్తున్నాను, ఈ సారు చెప్తున్నారు పీపీపీ మంచిది కానీ, అందరూ చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నారు పీపీపీ మంచిది కానీ. ఇప్పుడు నాకు తెలిసినంత మాత్రాన, మీకు తెలిసినంత మాత్రం చంద్రబాబు నాయుడుకి తెలియదు అనుకుంటున్నారు పీపీపీ మంచిది కాదని. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు సార్, ఈనాడు వాళ్ళే సలహా ఇచ్చారు. నిద్రపోయేవాడిని లేపొచ్చు సార్, నటించేవాడిని లేపలేం. ఇప్పుడు అసలు పీపీపీ విధానం తేవడానుకునేటువంటి మతలబ్ ఏంటి, దాంట్లో నుంచి దోచుకోవడానికి అనేటువంటిది ఒక ఆంతర్యం. ఇప్పుడు సింపుల్గా సార్, స్థలాలు మనవే, బిల్డింగ్స్ మనవే, దాంట్లో పరికరాలు మనవే, కొత్తగా ఒక జీవో తెచ్చారు సిబ్బందిని కూడా. ఒక సంవత్సరానికి ఒక మెడికల్ కాలేజీకి 60 కోట్లు, అంటే 2 సంవత్సరాలకు ఫ్రీగా ఇవ్వాలి సిబ్బందిని, అంటే 120 కోట్లు. 10 మెడికల్ కాలేజీకి 1200 కోట్లు. ఈ 1200 కోట్లు 200 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వదులుకోలేడు కదా సార్. మనం పీపీపీ మంచిదని మనం అంటున్నాము, కానీ ఆయన మంచిది, ఆయనకు కూడా మంచిదని తెలుసు. మంచిదని మీరు అన్నారా? మనం అనలేదు సార్, వాళ్ళు అంటున్నారు, మనం వ్యతిరేకిస్తున్నాం. పీపీపీ మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఎందుకు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి ఉపన్యాసాలు చెప్పాడు, కేరళలో బ్రహ్మాండంగా ప్రభుత్వమే వైద్యశాలన్నీ నిర్వహిస్తూ ఉంటుంది, అట్లాంటి సిస్టమ్ తీసుకొస్తాను, నేను నిమ్స్కి వెళ్ళేవాడిని. ఎన్నికల ముందు సార్. ఇప్పుడు సీట్లు జగన్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 50% ఎంతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే మొత్తం ప్రభుత్వ పరం చేయాల్సిందే, సీట్లు అమ్ముకుంటావా అని అన్నారు. ఇప్పుడు మొత్తం కాలేజీలే అమ్మేస్తుంటే ఈనాడు వాళ్ళకి సమ్మగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ సస్టైనిటీ కోసం కాలేజీలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సమ్ పార్ట్ ఆఫ్ సీట్స్ని గవర్నమెంట్కి అమ్మాలనుకున్నాం సార్. అది అమ్మిన డబ్బు కూడా ఎవరికి పోతుంది? జగన్మోహన్ రెడ్డి ఖజానాలోకి వెళ్తుందా? పోదు కదా, అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఈ రోజు పీపీపీ ద్వారా నువ్వు అమ్ముకున్న సీట్లన్నీ ఏం చేస్తున్నాడు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాదన ఒకటే సార్, ఇప్పుడు రోడ్లు పీపీపీలో చంద్రబాబు గారి వాదన ఆల్రెడీ విన్నామండి. నేను అడుగుతుంది ఈనాడు వాళ్ళు ఇంత దిక్మాల సంపాదక ఎందుకు రాయాల్సిన అవసరం, ఇంత విషంగా, ఇంత జగన్ గారి మీద ఆయన ఒక విధానం అనౌన్స్ చేస్తే ఇంత విషంగా అక్కాల్సిన అవసరం వచ్చింది సార్? ఈనాడు అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తుంది సార్. వేరే ఇంకా దానికి అజెండా ఏం లేదు సార్. వీళ్ళంతా బేతాళులు సార్, 4 ఉన్నారు బేతాళుళ్ళు. ఇప్పుడు ఈనాడు, ఏబిఎన్, మహా, TV5 అనే బేతాళులు ఉంటారు సార్. వీళ్ళు బేతాళ కథలు రాస్తుంటారు, కథలు రాసి చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, అవి చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా కథ అందుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఆ బేతాళ కథలు ఇస్తే వీళ్ళు సృష్టిస్తారు, అంతే. విషయం చెమ్మడం అంతా కూడా బేతాళ కథలే సార్ వీళ్ళు. నేను అనేది రాయండి, సంపాదకి రాయండి. ఇగో ఈ పీపీపీ విధానం ఈ రకంగా మంచిది, ఈ రకంగా కాదు, ఈ మంచి చెడు 2 రాయొచ్చు. పీపీపీ విధానం తిట్టడం అవసరం ఏముంది సార్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి పీపీపీ విధానాన్ని మంచిది అని చెప్పి పార్లమెంటు సబ్ కమిటీ, నిర్మలా సీతారామన్, సెంట్రల్ మినిస్టర్లు అందరూ కూడా మంచిదని చెప్తున్నారని చెప్పని ఒక బ్యాడ్ సంకేతాన్ని ప్రజల్లోకి పంపేయడం తప్పు సార్. అది పార్లమెంట్ సబ్ కమిటీ ఏం చెప్పింది? ఇప్పుడు ఈ కాలేజెస్ వదిలేసి ఎవడైనా సరే కొత్తగా ఒక వ్యక్తి, ఇప్పుడు డబ్బులుండే వ్యక్తి ఆ పర్మిషన్స్ తీసుకొని రావడానికి వాటికి కష్టం ఉంటుంది, ఎంత డబ్బున్నా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పర్మిషన్స్ తెచ్చేయడం కానీ అవన్నీ కానీ మీరు ప్రభుత్వ పరంగా మీరు సపోర్ట్ ఇస్తే మీరు వాడు మొత్తం డబ్బు అంతా కూడా ఫండ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తి పెట్టి ఒక నడిపిస్తాడు. ఇటువంటి వదిలేసి మొత్తం మనమే ఇన్వెస్ట్ చేసి, ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి, కలెక్షన్ మాత్రం వాళ్ళకి అది చెప్పట్లేదు సార్. నిర్మిస్తారు, మళ్ళీ 30 సంవత్సరాలు తర్వాత మనకు వదిలేస్తారు అంటున్నారు, కానీ మధ్యలో 33+33 మధ్యలో చేసే కలెక్షన్ మాత్రం చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రస్తావించట్లేదు. చూడండి. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, మీకు పెద్దలకి సంక్షిప్తంగా మాట్లాడండి సార్. 4 నిమిషాలు చెప్పండి, 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఇప్పుడు స్టేట్ లోని టాప్ సర్క్యులేషన్ ఉన్న పత్రిక మారిందని చెప్పుకునే వాళ్ళు ఎడిటోరియల్లో జగన్ గారి గురించి రాశారంటే జగన్ స్టేటస్ ఎంత పెరిగిందో ముందు ఆలోచించాలా? కాదు, బూతులు తిడతా రాస్తున్నారు కదా, వాళ్ళ విషయం అంతా జనం మీద రుతున్నారు కదా, వాళ్ళ పాఠకుల్ని అభినందించాలి. ఎందుకంటే ఇంత చండాలంగా రాస్తున్నా వాళ్ళు సహిస్తున్నారు, మోసం చేస్తున్నారు ఇక్కడ. జనం నమ్మితే కదా వాళ్ళు రాజే రావట్లేదు. జనం నమ్మితే జనంలో వాళ్ళకు ఏదైనా క్రెడిట్ ఉంటే కదా దాని గురించి మనం పట్టించుకోవడానికి. పోతే ఇంకోసారి సార్ ఇప్పుడు రాజధానిలో 35,000 ఎకరాల్లో మీకు డెవలప్ కావాలంటే 20 లక్షల మంది జనాభా కావాలి సార్ అక్కడ అవసరం. అవును. ఇప్పుడు మొత్తం విజయవాడలో మొత్తం తీసుకున్నా కూడా 14 నుంచి 15 లక్షల మంది కంటే బాగలేదు. ఇప్పుడు ఆ జనం మొత్తాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే కానీ డెవలప్ అయ్యి ప్లాట్లకి రైతులకి న్యాయం జరగదు ఒకటి. అయితే ఇంకొకటి ఇప్పుడు ఈ సంవత్సరం 25-26 ఆర్థిక బడ్జెట్ సంవత్సరానికి గాను 47,500 బడ్జెట్ లోటు సార్ మనకి డెఫిసిట్. 54,000 కోట్లు పెరిగింది.
దీన్ని పూర్తి చేయాలంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా చాలు. ఇది బట్టి చేయడానికి వెళ్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు పంచాయతీల డబ్బులు కూడా దారి మళ్ళించారు బుక్కన గారు చెబుతున్నారు కదా. రైట్, ఓకే. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ పారిపోయి వచ్చిన పరిశ్రమలు అని చెప్పి పెద్ద ప్రచారం చేశారండి ఆ రోజుల్లో. అవును. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పరిశ్రమలు రావడానికి దొరుకుతున్నాయి అంటే ఆయన రాబోతున్నాడనే సంకేతాలు వీళ్ళందరికీ వీళ్ళు చెబుతున్నట్టే కదండి. వాళ్ళు టీడీపీ వాళ్ళు చెబుతున్నారు కదండి జగన్ రాబోతున్నాడు, జగన్ మళ్ళీ గెలుస్తాడని చెప్పేస్తున్నారా? అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. రైట్. అసలు అప్పుడు గెలిచిన తీరు మీద కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల ఓట్లు ఎట్లా పెరిగాయి, ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్లు ఎందుకు లెక్కేయకుండా కాల్ చేశారు, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, గెలిచిన తర్వాత ఎట్లా గెలిచాడు అన్నది ఎవరు చూడలేదు కదా. గెలిచాడు కాబట్టి అధికారం మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచిపోయే పరిస్థితులు మన ప్రజాస్వామ్యంలో ఉంటున్నాయి. అట్లా లేకుండా ఉంటే బెటర్. రైట్. ఇక రామకృష్ణ గారు కూడా లైన్లో ఉన్నారు కదా. రామకృష్ణ గారు, హలో సార్. రామకృష్ణ గారు చెప్పండి, ఈనాడు వాళ్ళకి ఎందుకు ఇంత జనం మీద కోపం, పాఠకులను ఇంతగా మోసం చేయాలా? ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఒకళ్ళేమో 60% కేంద్రం ఇస్తుందని రాశారు, ఇంకోళ్ళేమో 40% అని రాశారు. అంతకుముందేమో మనమే ఇద్దాం ఆర్థిక రాయితీలు ప్రోత్సాహకాలు అని ఏమైనా సరే వదిలిపెట్టేది లేదని ఆయన ముందుగా ఆయన మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. మళ్ళీ సడన్గా మనం ఇస్తామంటే రాష్ట్రానికి మీద భారం అని చెప్పేసి మళ్ళీ తెలివిగా కేంద్రం ఇస్తుందని కొత్త కథ తీసుకొచ్చారు. ఇలాంటి కొత్త కథలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం ద్వారా జగన్ గారిని ఈ రకంగా విషరాజకీయాలని చెప్పి వాళ్ళు ఈ విషయాన్ని జనం మీద చిమ్ముతున్నారా? ఏం జరుగుతోంది? మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇవాళ గుంటూరుకి చెందిన ఒక డాక్టర్ గారు ఆలా వెంకటేశ్వర్లు గారు ఒక చిన్న పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. టీడీపీ అంటే పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం. సో ఈ పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం యొక్క పరువుని నిలబెట్టుకోవడం కోసం భుజానికి ఎత్తుకున్నారు ఏది టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్ మొత్తం. సార్, స్పష్టంగా మంత్రి గాని లేకపోతే ప్రభుత్వం గాని చెప్పింది మనకి కిమ్స్ వచ్చి ఆ టెండర్ వేసింది అని చెప్పింది. అది కిమ్స్ కాదు, కిమ్స్ లో ఒక వ్యక్తి వచ్చి టెండర్ వేశాడు అని చెప్పిన తర్వాత ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఇంకొక ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్ కో ఇంకొక ఆర్గనైజేషన్ చేపట్టడానికో చేస్తారా? లేకపోతే ఒక ఇండివిజువల్ వచ్చి టెండర్ వేస్తే దాన్ని మనం ఇండివిజువల్ కి ఇచ్చేస్తామా? మంత్రి గారిని ప్రశ్నిస్తే మంత్రి గారికి తెలియదంటే ఆఫీసర్లు చూసుకుంటారు, ఆఫీసర్ చెప్తారు నాకు తెలియదు అన్నారు. అంటే అసత్యాన్ని ప్రచారం చేయడానికి మాత్రం కిమ్స్ వచ్చిందని చెప్పడానికి మంత్రి గారు మాట్లాడతారు, విషయం వాస్తవం తెలుసుకున్నప్పుడు మాట్లాడడానికి మంత్రి గారికి తెలీదు, అధికారులు చూసుకుంటారు. అధికారుల మీద నిజంగా అధికారి మిస్లీడ్ చేస్తే ఈ పార్టీ సస్పెండ్ చేయాలి కదా. సార్ తర్వాత బహుశా నాకు తెలిసి నడ్డా గారు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికిను సత్యకుమార్ గారికి మాత్రమే లెటర్ రాసినట్టున్నారు. దేశానికి సంబంధించిన పాలసీ కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు సత్యకుమార్ గారికి సంబంధించి బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో ఉంది తప్ప ఇది దేశానికి ప్రజలకు సంబంధించిన వ్యవహారంలా కనపడట్లేదు సార్. నేను అనుకుంటా ఇక్కడ దొరికిపోయారు కదా. ఒక తెలుగుదేశం పత్రిక ఏమో 60% ఇస్తుందని రాశారు ఉత్సాహంగా, ఇంకో తెలుగుదేశం పత్రిక ఏమో 40% ఇస్తుందని రాశారు. అంటే అసలు అది వాస్తవమా కాదా? ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా ఉన్న వాటికి ప్రైవేటైజ్ చేయమన్నారా లేక కొత్త వాటికి చేయమన్నారా అనేవి చెప్పకుండా జనాన్ని ఎందుకు ఇంత మోసం చేయాలి? ఇంత మొండిగా ఎందుకు వెళ్తున్నట్లు చంద్రబాబు గారు అవసరమైతే తెలివిగా తప్పుకునే మనిషి ఆయన, ఎందుకు ఇంత ఆయన మొండిగా మారిపోయాడు? సార్, ఒకటి సార్, ఇక్కడ ఇంత వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఆ ఫండ్స్ ఇచ్చి మరి ఏది కేంద్ర ప్రభుత్వం మేము నించోబెడతాం అన్నప్పుడు మనకు రావాల్సిన హామీలు మనకు రావాల్సిన డబ్బు చాలా ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. అదే మనకు రానప్పుడు ఈయనకి పర్సనల్ గా రాసిన లెటర్ లో మీకు వైబిలిటీ గ్యాప్ మేము ఇస్తామని నడ్డా గారు చెప్తే అది వీళ్ళు నమ్మారంట, మనల్ని నమ్మమని ఆయనకి సంబంధించిన పత్రికలు చెప్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎన్నికల ముందు తన మిత్రులకి ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ కాలేజీ నీది, ఈ కాలేజీ నీది, ఈ కాలేజీ నీది అని ఒకవేళ హామీ ఇచ్చి ఉన్నారా, తద్వారా వాళ్ళకి ఏమన్నా ఫండింగ్ జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ పర్సనల్ గా తను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసంగా ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాల్సిన విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటైజ్ చేసి తన చేతులు దులుపుకుంటాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవాళ రాష్ట్రం మొత్తం ఈ విషయంగా రాష్ట్రం మొత్తం బగ్గుమంటున్న తరుణంలో కూడా
అంత మొండిగా తను చెప్పిన వాళ్ళకి ఇంటర్నల్ గా మాట ఇచ్చిన వాళ్ళకి కట్టబెట్టడానికి తన అవసరమైతే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క దీన్ని కూడా ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం పరువు పోతున్నా సరే దాని మీద కన్ఫైన్ అయ్యి అంతేనా? దీంట్లో ఏమైనా ఉన్నారు. స్ట్రాటజీ ఉందంటారా? మొదట ఏదో మీరు అయినట్టు జగన్ వల్ల భయపడినట్టు అయినా కూడా నేను తీసుకొచ్చినట్టు ఇట్లా ఏమైనా డ్రామా సృష్టించడానికి ఏమన్నా ఇవి మళ్ళీ పిలుస్తాము పిలవండి అని ఆయన గట్టిగా నిలబడ్డామని చెప్తూ ఇట్లాంటి ఏమైనా డ్రామా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? సార్ అది ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వ ఆస్తిని నేను కాపాడుతాను, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికే ఉంచుతాను, ఎవరైనా అడ్డంగా వచ్చి ఒకవేళ ప్రభుత్వ ఆస్తులు తీసుకున్నా సరే అవి మళ్ళీ మేము ప్రభుత్వానికి అప్పచెప్తాం అని ఏ నాయకుడైనా సరే హామీ ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని హర్షిస్తారా, లేకపోతే వీళ్ళు చెప్పే మాయ మాటలు వీళ్ళు చెప్పాలనుకున్న కళ్ళబుల్లి కబుర్లు నమ్ముతారా అనేది ఆ విషయంలో కూడా వీళ్ళకి అది బౌన్స్ బ్యాక్ అయిందని అనుకుంటాను సార్ నేనైతే. రైట్. అయితే ఇంకొక దానికి కామెంట్ చెప్పండి మీరు. ఉపాధి భారం ఏడాదికి 4,259 కోట్లు తాజా పేరు మార్చారు, పైగా కోత కూడా పెడుతుంటే కేంద్రం నుంచి మాకు బోల్డ్ డబ్బులు వస్తున్నాయేమో ఓ పక్క చెబుతుంటారు కదా, మా మోడీ గారే స్ఫూర్తి అయ్యింది. సరే గతంలో ఏం తిట్టినా కూడా బోల్డ్ కేంద్రం సహకరిస్తూ ఉంది అని చెప్పి అప్పులు తీసుకురావడానికి సహకరిస్తున్నట్టుంది అమరావతికి సంబంధించి. మరి మిగతా ఎంత ఏమైపోయి వీళ్ళే రాస్తున్నారు. ఏపీ ఎన్హెచ్ ప్రాజెక్టులకు మోకాలు అడ్డుతున్న మోర్త్ అంటే ఈ మోర్త్ అంటే ఏంటో అర్థం కాక లోపలికి అయితే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రవాణా శాఖ వారు అడ్డం పడుతున్నారంట. అలాగే ఇంకా కొన్ని వార్తలు చూస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని మళ్ళీ వీళ్ళే రాస్తారు. ఇంకో పక్కేమో కేంద్రం బ్రహ్మాండంగా చేస్తుంది అంటారు. సో దీని మీద మీరు ఏమంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఉపాధి హామీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పథకం దేశం మొత్తం అమలవడానికి చాలా ప్రత్యక్ష సంబంధం ఉంది సార్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారిని అక్కడ మన మర్చాడు గ్రామానికి తీసుకొచ్చి ఆవిడకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పి సోనియా గాంధీ గారు అనంతపూర్ లో మర్చాడు గ్రామంలో ఇల్లు తిరిగి చూసి పరిస్థితులు అర్థం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు పట్టుకున్నాగానే ఈ పథకాన్ని హార్టికల్చర్ కి అనుసంధానం చేయడం జరిగింది, వ్యవసాయానికి కూడా అనుసంధానం చేసి రోజులు పెంచి వ్యవసాయ కూలీని మనం ఎట్లా ఆదుకోవాలి అనేది చాలా తీవ్రంగా చర్చ జరిగి ఆ రకంగా ఆలోచిస్తే ఇవాళ స్కీమ్ మొత్తం వచ్చేసి రాష్ట్రం పైన భారం పడతా ఉంటే దాని గురించి చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు వాజ్పేయి గారి విగ్రహావిష్కారంలో ఆయన ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి నేను ఇతను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ప్రేమ లేఖలు మాట్లాడారు తప్ప ప్రేమ కాదు కదా కావాల్సింది, నిధులు కావాలి, మన కార్మికులు బాగుండాలి కదా. సో పై మాటలు చెప్పేస్తే ఆ పై మాటలకు వాళ్ళు వీళ్ళు పొగుడుకొని కేంద్రాన్ని సార్ ఈ విభజన తర్వాత మన యొక్క పథకాలు మన యొక్క స్కీమ్స్ ప్రతి ఒక్కటి నీరు గార్చిన చంద్రబాబు నాయుడు గారు మనం పోలవరం దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి స్కీమ్ నీరు గార్చి కేంద్ర ప్రభుత్వానికి అతను అందించాల్సినంత సహాయ సహకారాలు అందించాడు సార్. ఓకే.